ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాం, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది. అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ చార్ట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా లగ్న రాశి వారికి కర్మ ఏ రూపంలో ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఆర్ శాపము, ముఖ్యంగా భాతృశాపం రూపంలో వస్తూ ఉంటుంది. వీరికి భాతృశాపము. అలాగే వీళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నాం, సింహం వారికి కొంచెం కింద వాళ్ళు సహకరించరు అని. కానీ వీళ్ళకి కింద వాళ్ళు సహకరించడం మూలంగానే చాలా మటుకు క్లియర్ అవుతాయి వీళ్ళ సమస్యలు అనేటువంటివి. అయితే ఈ భాతృశాపం ఏదైతే ఉందో ఇది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళ రూపంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ లైఫ్లో అంటే మీ లైఫ్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ఒకటి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళ రూపంలో. బట్ కొన్ని కేసెస్లో జరగదు. ఎందుకు జరగదు కూడా చెప్తాను. ఆ కుజుడు సహజంగా సిబ్లింగ్స్కి కారకుడు, కుజుడిని తీసుకుంటారు. ఆ కుజుడు మాత్రం పర్ఫెక్ట్గా ఏదైతే లగ్నం నుంచి కుజుడు ఉండేటువంటి స్థితి బాగుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఇది తగ్గుతుంది. అంటే ఏమిటి, శాపం ఉండవలసినటువంటిది ఏదైతే ఉందో వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్నదో లేకపోతే ఈ జన్మల్లో చేస్తున్నటువంటిదో ఎక్కడో మీకు దైవతా సంబంధంగా రూపంలో వచ్చి మిమ్మల్ని సర్వైవ్ కాపాడుతుంది అక్కడ. సో ఇన్బిల్ట్గా ఉండేటువంటి శాపం ఏమిటి అంటే కుజ సంబంధంగా రూపంలో మీకు భాతృ రూపంలో వస్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటండి, ఎలా చేయాలి, ఏమిటి మార్గం ఏమిటి అంటే, ఒకటి పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నేటితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా నరసింహస్వామి యొక్క అభిషేకం చేసుకోవడం ద్వారా క్లియర్ అవుతుంది. లేదా కందులు దానంగా ఇవ్వడం ద్వారా క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే వీరికి కూడా, కన్యావారికి కూడా బాధక స్థానాధిపతి గురువు అవుతాడు. కాబట్టి వీళ్ళకి ఈ శాపము లేదా వీళ్ళతో వచ్చేటువంటి ఇబ్బందులు కొంచెం వీళ్ళ లైఫ్లో మ్యారేజ్ తర్వాత లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ తీసుకున్న తర్వాత కూడా కనెక్టివిటీ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అదైతే అది పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఫోర్త్ లార్డ్ పాడైతే కనుక, అంటే చతుర్థ స్థానాధిపతి కనుక స్పాయిల్ అయితే మరింత ఎక్కువగా అవుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో వీటిని అబ్జర్వ్ చేసుకోండి. మరి ఏంటంటే అబ్జర్వ్ చేసి ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ చతుర్థ స్థానాధిపతి పాడయ్యాడు, చతుర్థ సప్తమాధిపతి ఒక్కలే అవుతారు కన్యా లగ్నానికి. పాడైనప్పుడు మీరు పర్టికులర్గా మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లోనే ల్యాండ్ కానీ, వాహనం కానీ, గృహం కానీ కొనుక్కోవద్దు. మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనండి. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు లేదా సంతానం పేరు మీద కొనండి. ఈ కర్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇది ఒక వస్తువును, మనం చేసే పనినో, మనం తీసుకునే నిర్ణయాన్నో ఆశ్రయించి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ పేరు మీద ఎప్పుడైతే ప్రాపర్టీ కొనుక్కోలేదో, నాట్ ఓన్లీ కన్యా లగ్న, ఎవరి జన్మజాతకంలో అయినా ఫోర్త్ లార్డ్ పాడయ్యాడు అనుకోండి, అప్పుడు పొరపాటును కూడా వాళ్ళ పేరు మీద కొనుక్కోకూడదు. కొనుక్కుంటే ఆ రూపంలో కర్మ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. తీసుకుంటూ మీరు వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయడము లేదా కాళికాదేవికి సంబంధించినటువంటి నామస్మరణ చేయడము మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది.
ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము, ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే, సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి. ఎంతసేపు ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం. అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం? మనం కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము. లేనట్లయితే మనకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము. లేనట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో వీరవుతాను, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు. ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు, నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు. ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది, నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి, అమ్మవారి చేతితో నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా. మీరు చాలామంది చూడండి, అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవుపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని అడవుపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి.